Hi guys, this is Bhagyashree and ఈ రోజు వీడియో వచ్చి నేను 2 years బ్యాక్ ఒక వీడియో అనేది పెట్టాను అన్నమాట. అది వచ్చి సింగర్ ఫ్యాషన్ మేకర్ 8280 మోడల్ నెంబర్. ఇది వచ్చి మిషన్ నేను రివ్యూ ఇద్దామని చెప్పి నేను వాడిన తర్వాత స్టిచ్చింగ్ అవంతా కూడా వీడియో చేసి పెట్టాను అన్నమాట. సో ఆ వీడియో అనేది చాలా మంచిగా పోయింది అండ్ ఆ వీడియో కింద కొన్ని చిన్న కామెంట్స్ అయితే చాలా వచ్చాయండి. సో ఆ కామెంట్స్కి రిలేటివ్గా ఈ వీడియో అన్నమాట. సో అందులో ఒకళ్ళు అడిగారు వీడియోలో ఒకసారి చూపించండి నీడిల్ బ్రోక్ అయిన తర్వాత ఎలా ఫిక్స్ చేసుకోవాలి న్యూ నీడిల్ అని చెప్పి. సో ఆ కామెంట్ కూడా మీకు స్క్రీన్ షాట్ నేను యాడ్ చేస్తాను చూడండి. అంటే చూసారు కదా, సురేష్ బాబు గారు అంటే వాళ్ళ హస్బెండ్ అంట స్వర్ణ గారు అడిగారు అనమాట ఒకసారి అది ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పి. సో అందుకే నేను ఈ వీడియోని షూట్ చేసుకున్నాను. సో ఇది ఆల్రెడీ నాకు నీడిల్ అనేది ఇరిగిపోయిందండి. రీసెంట్గా నా బర్త్డే డ్రెస్ ఒకటి స్టిచ్ చేసినప్పుడు అది విరిగిపోయిందనమాట. అంటే మనకి చెమ్కీలు అక్కడ వచ్చినప్పుడు విరిగిపోయినప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలి చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇలా స్క్రూ లాగా ఇస్తారండి అండ్ మనకి స్క్రూ తిప్పేదానికి స్క్రూ డ్రైవర్ లాంటిది ఒకటి ఇస్తారు. దాని సాయంతో మనం ఇలా స్క్రూ ఓపెన్ చేసుకుంటే నీడిల్ కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను చూపిస్తున్నాను కదా నీడిల్ సేమ్ అదే ప్లేస్లో మనం న్యూ నీడిల్ అనమాట, కొత్త నీడిల్స్ అది మనం ప్లేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రూ ఉంటుంది కదా అలా టైట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, అంటే ఆ స్క్రూ తిప్పుకుంటే చాలు అసలు సింపుల్గా మనకి ఆ నీడిల్ బయటకు వచ్చేస్తుంది అండ్ అదే ప్లేస్లో మనం న్యూ నీడిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్, కానీ ఏంటంటే కొంచెం టైట్గా పెట్టుకోవాలండి. సో అదే ఇక్కడ మెయిన్ అనమాట. కొంచెం లూజ్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ అనేది సరిగ్గా రాదు, పోగు పట్టుకుంటుంది అండ్ కొంచెం కిందకు ఉన్నప్పుడు కూడా మనకి నీడిల్ అనేది ఇరిగిపోతుంది. సో చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అంతే అండి, ఈ నీడిల్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఇంతకుముందు నేను చూపించాను కదా ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఆ వీడియో లింక్ ఇస్తానండి, చూడండి. అందులో స్టిచ్చెస్ ఎలా చేసుకోవాలి, ఎంబ్రాయిడరింగ్ మిషన్ లాగా ఎలా చేసుకోవాలని చెప్పి అది 8 స్టిచ్చెస్ వస్తుందండి, 8 బేసిక్ స్టిచ్చెస్ వస్తుంది. మీకు కావాలంటే ఇన్ కేస్ చూడాలనుకుంటే నా వీడియోస్లో చూడండి, లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో యూస్ఫుల్ అవుతుంది. అంటే నార్మల్ మనం ఏదైనా కుర్తీస్ కానీ నెక్ డిజైన్స్ వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్టిచెస్ వేసుకుంటే అంటే ఇన్ని రోజులుగా నేను కూడా వేసుకోలేదు, బట్ మీ అందరూ చూపిద్దామని చెప్పి నేను చూపించున్నాను అనమాట. సో మన కుర్తీస్ కూడా నెక్ లైన్ చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. అండ్ ఏదైనా హ్యాండ్స్ కానీ నెక్ లైన్ కానీ డిజైన్గా వేసుకోవాలనుకుంటే సింపుల్గా మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అండ్ కంప్యూటర్ వర్క్ ఎలా నేర్చుకుంటాం అలాగనమాట. చిన్న బేసిక్ స్టిచ్ అండి ఇవి. సో ఒకసారి చూడకపోతే నేను చూడండి, లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇన్ కేస్ ఇవ్వకపోతే నా వీడియోస్లో వాచ్ చేయండి, ఉంటుంది. అండ్ మిషన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఇప్పుడైతే అరౌండ్ 10,000 అలా ఉంటుంది. నేను కొన్నప్పుడు అది 13,000 చేంజ్ ఎంతో ఉందండి. సో ఓకే గాయస్, నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.